హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నా. ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్, ఇంపార్టెంట్ స్కాన్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఇంపార్టెంట్గా ఫస్ట్ ఇమీడియట్ స్కాన్ వచ్చేది దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ వయబిలిటీ స్కాన్ అనేసి అంటాం అనమాట. దీంట్లో ముఖ్యంగా మనకు తెలిసేటిది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది, సైట్ గర్భసంచిలో ఉందా, ట్యూబ్లో ఉందా అనేది తెలుస్తుంది. సెకండ్, ఎన్ని బేబీ సాక్స్ ఏర్పడ్డాయి, సింగిల్ సాక్ ఉన్నాయా, 2 సాక్స్ ఉన్నాయా అని అవి తెలుస్తాయి. థర్డ్ థింగ్, లేదంటే ఒకటే సాక్లో 2 బేబీస్ ఉన్నాయా. సో డిఫరెంట్ టైప్స్ ప్యాటర్న్స్ ఉంటాయి ట్విన్స్లో. అండ్ సైట్ ఎక్కడ ఉంది బేబీ అనేది ఫస్ట్ మనం చూసుకుంటాం. సెకండ్ థింగ్, సెకండ్ స్కాన్ వచ్చేసరికి ఇమీడియట్గా వయబుల్ స్కాన్లో యూజువల్గా సైట్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి హార్ట్ బీట్ తెలుస్తుంది, ఒక్కొక్కసారి హార్ట్ బీట్ తెలియదు. మేడం మాకు ఫీటల్ హార్ట్ బీట్ ఎంత ఉంది, 110 ఉందంటే మేడం తక్కువ ఉందా, ఎక్కువ ఉందా. సో దాని గురించి మీరు అసలు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ది ఫీటల్ హార్ట్ మన ఫేట్ ఆఫ్ ది ఎంబ్రియో డిసైడ్ చేయనికే రాదు. ఎంబ్రియో బాగుంది అన్నప్పుడు ఇట్ విల్ గ్రో బై ఇట్ సెల్ఫ్. హార్ట్ బీట్ ప్రకారంగా మనము ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కుదరదు అనమాట, వెదర్ బేబీ ముందుకు వెళ్తుందా అబార్ట్ అవుతుందా అనేసి. సో నెక్స్ట్ స్కాన్, ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసరికి హార్ట్ బీట్ స్కాన్. ఈ హార్ట్ బీట్ స్కాన్ లో యూజువల్ గా 6 to 7 వీక్స్ లో మనకి ఫీటల్ హార్ట్ బీట్ వచ్చేస్తుంది. దో ఆ స్కానింగ్ చాలా ఛాలెంజింగ్ స్కానింగ్, బికాస్ అప్పటికి హార్ట్ బీట్ రాకపోతే ఇంకా మనం ఒక్క 1 వీక్ వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.